మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలు. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కనున్న ఒక అంజురపు చెట్టుని చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీద ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని యేసుప్రభు శపించాడండి అని చెప్పెను. తక్షణమే ఆ అంజురపు చెట్టు ఎండిపోయెను. ఇందాక మార్కు సువార్తలో చదివినప్పుడు వాళ్ళు అటువంటి డీటెయిల్స్ ఇవ్వలేదు, ఆ క్షణమే ఎండిపోయిందని చెప్పలేదు. కానీ ఈ మత్తయి సువార్తలో చూసినప్పుడు ఏముందండి, ఎప్పుడైతే ఆయన ఆకలిగా ఉన్నాడంట, యేసుప్రభు ఆకలిగా ఉన్నాడు, అప్పుడు త్రోవ ప్రక్కనున్న ఒక అంజురపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని దగ్గర ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. అప్పుడు యేసుప్రభు దాన్ని చూసి నువ్వు కాపు కాయకుందువుగాక అని చెప్పాడు. తక్షణమే ఆ క్షణమే అంజురపు చెట్టు ఎండిపోయాను. ఈరోజు ఒక మాట చెప్పమంటారండి, యేసుప్రభు గాడ్ ఈస్ హంగ్రీ అబౌట్ యూ అండ్ మీ టుడే. హీస్ హంగ్రీ దట్ యూ అండ్ ఐ బేర్ ఫ్రూట్ టుడే. అర్థమవుతుందా? యేసుప్రభు ఎదురు చూస్తున్నాడు, ఆకలి కలిగి ఉన్నాడు. యేసుప్రభు ఆకలి కలిగి ఉన్నాడు అంటే మరి మీరు అనొచ్చు పరలోకంలో ఆకలి దప్పులు ఉండవు. నేను ఆకలి గురించి అనట్లేదండి, ఎదురు చూస్తున్నాడు. యేసుప్రభు ఎదురు చూస్తున్నాడు, మనము ఫలిస్తామా? కెన్ వి బేర్ ఫ్రూట్? నువ్వు నా పేరు పెట్టుకున్నావు కదా, నువ్వు ఫలిస్తావా? తండ్రి దగ్గర నేను ఈ గాస్పెల్స్ ఎక్కువ ధ్యానిస్తున్నాను ఈ మధ్య. ఈ ధ్యానిస్తున్నప్పుడు యేసుప్రభు అనేక సార్లు చెప్తాడు, నేను ఏదైతే తండ్రి దగ్గర వింటున్నానో అదే చేస్తున్నాను. నేను ఏది చేస్తున్నానో తండ్రి చిత్తము లేకుండా నేను చేయట్లేదు. ఏది అయితే నా తండ్రి చెప్తున్నాడో అదే చేస్తున్నాను. నేను ఫలిస్తున్నాను ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరిని నీకు అప్పచెప్తున్నాను ప్రభా, ఏ ఒక్కరు కూడా తప్పిపోలేదు ప్రభా, నాశన పుత్రుడు తప్ప అని ఎప్పుడు చూసినా తండ్రితోటి మాట్లాడుతూ ఆయనని ఘనపరుస్తూ నేను ఫలిస్తున్నాను ప్రభా, చూడయ్యా నువ్వు ఏదైతే నాకు చెప్పావో చేయమని అది చేస్తున్నానయ్యా. అండ్ దట్ ఈస్ ద సేమ్ థింగ్ జీసస్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ us టుడే. నేను నీ కొరకు పరలోకాన్ని విడిచి వచ్చాను, పరలోకాన్ని వదులుపెట్టుకొని వచ్చాను, అంత సమస్త మహిమను మహిమను వదులుకొని వచ్చాను, నీ కొరకు మరణించాను. ఇప్పుడు నేను ఎదురు చూస్తున్నాను, నువ్వు నా కోసం ఏం చేస్తావని. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ ఎక్స్పెక్టెంట్. నువ్వు నా పేరు పెట్టుకున్నావు, నా నామంలో నువ్వు రక్షించబడ్డావు, బాప్తిస్మం పుచ్చుకున్నావు, ఇన్ని సంవత్సరాలు నా విశ్వాసిగా నా బిడ్డగా నువ్వు పిలువబడుతున్నావు. కానీ వేర్ ఇస్ ద ఫ్రూట్? ఫలం ఏది అని యేసుప్రభు ఈరోజు మీతోటే సూటిగా మాట్లాడుతున్నాడండి. వేర్ ఇస్ యువర్ ఫ్రూట్? నీ ఫలం ఏది? హీస్ హంగ్రీ, హీస్ ఎక్స్పెక్టింగ్. నీకు అవకాశం ఇస్తున్నాను, నీకు తరుణాలు ఇస్తున్నాను, నీకు సమయం ఇస్తున్నాను, నీకు ఎంతో ప్లాట్ఫామ్ ఇచ్చాను, లేకపోతే ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మిమ్మల్ని దేవుడు ఎక్కడో పెట్టాడేమో, ధనం ఇచ్చాడేమో, ఉద్యోగం ఇచ్చాడేమో, చదువు ఇచ్చాడేమో, తలాంతులు ఇచ్చాడేమో, ఎన్ని ఇచ్చాడు. గాడ్ ఈజ్ ఆస్కింగ్ వేర్ ఇస్ యువర్ ఫ్రూట్? నీ ఫలం ఏది? ఇంకెప్పుడు ఫలిస్తావు? సమయం అయిపోతుంది. ఈరోజు యేసుప్రభు హీస్ ఎక్స్పెక్టింగ్ us టు బేర్ ఫ్రూట్. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులను అని పిలువబడతారు. ఎలాగా ఫలించాలంట? ఏదో ఒక పని చేసి, నేను ఒక్కరికి సువార్త చెప్పానండి, అయిపోయిందండి నా పని, నేను ఒక పని చేస్తాను దేవుని కోసం, ఇది ఇంకా నా బాధ్యత అయిపోయిందండి. కాదు. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన, మామూలు ఫలించడం కాదు, బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఈరోజు ఏ రీతి మహిమపరుస్తున్నాం మన తండ్రిని? దిస్ సెషన్ ఇస్ ఫర్ us టు రిఫ్లెక్ట్. ఒక ఆలోచన మనకి కలుగజేయడానికి. చాలాసార్లు మనము బాధపడుతుంటాం, ఇది ఒక ఆచారంగా ఈ హోలీ వీక్ కూడా ఫాలో అవుతున్నారు. కానీ ఈరోజు మీరు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, నేను మీకు ఎంతో ఇచ్చాను. వేర్ ఇస్ ఇట్? ఇది ఒక ఆచారం కాదు ఇది. అందుకని యేసుప్రభు అంటాడు, నా నిమిత్తం మీరు ఏడవకండి యెరూషలేము కుమార్తెలారా, మీ నిమిత్తమై, మీ బిడ్డల నిమిత్తమై మీరు ఏడవండి. యేసుప్రభు చనిపోయాడు, ఆయన జయశీలుడుగా, ఆయన పునరుత్థానుడయ్యాడు, మళ్ళా జయశీలుడుగా తిరిగి వస్తున్నాడు. హీ నోస్ ద ఫ్యూచర్. హీస్ నాట్ వరీడ్ అబౌట్ హిమ్సెల్ఫ్. హీస్ నాట్ సాడ్ దట్ మీరు ఏదో ఆయన నిమిత్తమై బాధపడుతుంటే ఆయన పడట్లేదండి. ఎందుకంటే ఆయన రారాజుగా రాబోతున్నాడు, ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నాడు. ఆ విషయం కాదు, యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో అన్ని సూచనలు జరుగుతున్నాయి. వేర్ ఇస్ యువర్ ఫ్రూట్?
మీ ఫలం ఏది? మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడతాడని ఆయన వాక్యం తెలియజేస్తుంది.